నమస్తే, వెల్కమ్ టు న్యూస్ సర్. నేను షీలా. విశ్వ సుందరీమణులు రామప్ప మందిరాన్ని సందర్శనలో ఈవెంట్ మేనేజ్మెంట్ యువతి అభిమానాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుగా ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విదేశీ వనిత పట్ల అభిమానంతో కాలు తుడిచే ప్రయత్నం చేస్తే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిందని పనికి మాలిన మాటలతో రాద్ధాంతం చేయడం తగదు అన్నారు. సబితమ్మ అబద్ధాలకు అంబాసిడర్ కావద్దని సూచించారు. విదేశీ వనితలు రామప్ప గుడి సందర్శన సందర్భంగా రుద్రమదేవి శౌర్యాన్ని, పౌరుషాన్ని ప్రత్యేక ప్రదర్శనతో వివరించే ప్రయత్నం చేశామన్నారు. కాళ్లు కడిగించుకునే అహంకారం, కాళ్లు మొక్కించుకునే అహంకారం ఎవరిదో ప్రజలకు తెలుసని మంత్రి సీతక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 33 మందిలో ఒక అమ్మాయి, ఆమె కూడా ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఆమె అత్యుత్సాహంగా చేసింది తప్ప ప్రభుత్వం ఎక్కడా చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు. మీలాంటి వాళ్ళు, మీ నాయకులు లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు కడిగించుకునే చరిత్ర, కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది, ఆ నాయకులది, ఆ దురతనాంది, ఆ దురహంకారంది. ఆ దురహంకారానికి వ్యతిరేకంగానే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు జెండా ఎగిరేసింది. కాబట్టి ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో కేవలం మేము తెలంగాణ సంస్కృతి, గిరిజన సంస్కృతి, సాంప్రదాయాల బద్దంగానే మేము అక్కడ చేసినాం. కాకతీయుల వారసత్వాన్ని, కాకతీయుల యొక్క పరిపాలనను, రుద్రమాదేవి యొక్క శౌర్యాన్ని, పౌరుషాన్ని అక్కడ కళారూపంలో కూడా ప్రదర్శించడం జరిగింది. సక్సెస్ అయినందుకు మరి ఓర్వలేక రకరకాల కామెంట్ చేస్తారు. అధికారం పోయిన తర్వాత ప్రజలు గుర్తుకొస్తారు. అధికారం పోయిన తర్వాత నీకు ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది. ఏం ఆత్మగౌరవం ఉండేనే నీకు? ఇవంక ఏమని ఆమె తోకబట్టుకొని తిరిగి ఆమె కోసం హైదరాబాద్ అంతా నీట్గా చేసిరు ఆ రోజు. కాబట్టి ఇవాళ అబద్దాలకు అంబాసిడర్ గా మారే సబితమ్మ, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేసుకోకండి. తప్పుడు ప్రచారాలతో మీరు ఇవాళ మీ పరువు మీరే తీసుకుంటారు.